హాయ్! ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అదే క్యాన్వా. ఒక సింపుల్ ఐడియాగా మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే ఒక ఏఐ జాయింట్గా ఎలా మారిందో చూద్దాం. అస్సలు ఈ కథ మొదలైందే ఈ మాటతో ఇది వర్క్ అవ్వదు అని. వందల మంది ఇన్వెస్టర్లు ఈ ఐడియాని తిరస్కరించారు. డిజైనింగ్ను సింపుల్ చేయడమనే ఆలోచనలో వాళ్లకి ఏమాత్రం భవిష్యత్తు కనిపించలేదు. కాని అందరూ వద్దన్న అదే ఐడియా ఈరోజు దాని విలువ ఎంతో తెలుసా? ఏకంగా $40 బిలియన్. నమ్మశక్యంగా లేదు కదా? ఆ తిరస్కరణల నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చిందో చూస్తేనే అస్సలు మజా. సో అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: ఒక మామూలు డిజైన్ టూల్ ప్రపంచంలోనే టాప్ ఏఐ ప్లాట్ఫామ్లలో ఒకటిగా ఎలా అయింది? దీని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మొదలైంది 2006లో. ఫౌండర్ మెలనీ పర్కిన్స్కి ఒక సింపుల్ ప్రాబ్లం కనిపించింది. స్కూల్ ఇయర్బుక్స్ లాంటి చిన్న చిన్న పనులకు కూడా డిజైన్ సాఫ్ట్వేర్ వాడటం చాలా కష్టంగా, కాంప్లికేటెడ్గా ఉంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా మెలనీ ఫ్యూజన్ బుక్స్ అని ఒక చిన్న సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో అది సక్సెస్ అయింది, కానీ వాళ్ల అసలు విజన్ చాలా పెద్దది. ఇది జస్ట్ ఒక బిగినింగ్ అన్నమాట. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ పెద్ద ఐడియాను పట్టుకుని సిలికాన్ వ్యాలీకి వెళితే ఏమైందో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100కు పైగా ఇన్వెస్టర్లు నో చెప్పారు. అయితే అన్ని తిరస్కరణల తర్వాత కథలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. చివరికి సరే అని నమ్మిన ఆ ఒక్క ఇన్వెస్టర్ని ఎలా కలిశారో ఇప్పుడు చూద్దాం. అది ఒక కైట్ బోర్డింగ్ ఈవెంట్. అక్కడ అనుకోకుండా ఇన్వెస్టర్ బిల్ తాయిని కలవడం అదే క్యాన్వా తలరాతను మార్చేసింది. ఆ ఒక్క మీటింగ్తోనే క్యాన్వాను లాంచ్ చేయడానికి కావలసిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దొరికిందన్నమాట. ఇక 2013లో లాంచ్ అయ్యాకే చూసుకోవాలి. క్యాన్వా క్రియేట్ చేసిన రెస్పాన్స్ మామూలుగా లేదు. ఫస్ట్ ఇయర్లోనే ఏకంగా 7.5 లక్షల మంది యూజర్లొచ్చారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల ఐడియా ఎంత పవర్ఫుల్ అని. సరే, లాంచ్ అయితే సూపర్ సక్సెస్. మరి ఆ తర్వాతేమైంది? క్యాన్వా జర్నీలో నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉందో చూద్దాం. ఎదుగుదల, సవాళ్లు అన్నీ. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. 2013లో స్టార్ట్ అయింది. చూడండి, 4 ఏళ్లలోనే 2017 కల్లా ప్రాఫిటబుల్ అయింది. కానీ 2019లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. 139 మిలియన్ల యూజర్ల డేటా బ్రీచ్. దాన్ని కూడా తట్టుకుని 2021 నాటికి $40 బిలియన్ వాల్యుయేషన్కి చేరుకుంది. వావ్! ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే 2020లో వచ్చిన పాండమిక్ అనుకోకుండా క్యాన్వా ఎదుగుదలకు ఒక బూస్ట్ ఇచ్చింది. అందరూ వర్క్ ఫ్రం హోం మొదలుపెట్టడంతో ఇలాంటి ఈజీ డిజైన్ టూల్స్కి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక్కడి నుంచే అసలు గేమ్ మారింది. క్యాన్వా తమ స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ మెయిన్ ఫోకస్గా చేసుకుని ఒక కొత్త సెకల్లోకి అడుగుపెట్టింది. 2023లో వాళ్లు మ్యాజిక్ సూట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇందులో ఏముందంటే మ్యాజిక్ డిజైన్ అంటే మీరు జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు, అదే డిజైన్ చేసిస్తుంది. తర్వాత మ్యాజిక్ రైట్, ఇది కంటెంట్ రాస్తుంది. ఇంకోటి మ్యాజిక్ ఎరేజర్, ఫోటోల్లో వద్దనుకున్నదాన్ని సింగిల్ క్లిక్లో తీసేయచ్చు. టెక్స్ట్ ఇమేజ్ కూడా ఉంది. ఇలా డిజైనింగ్ ప్రాసెస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారన్నమాట. అంతటితో ఆగకుండా తమ ఏఐని ఇంకా పవర్ఫుల్ చేసుకోవాలని 2024లో లియనార్డో ఏఐ అనే ఒక టాప్ ఏఐ ఇమేజ్ కంపెనీని కొనేశారు. ఈ అక్విజిషన్ వల్ల క్యాన్వాలో క్రియేట్ అయ్యే ఏఐ ఇమేజెస్ క్వాలిటీ అద్భుతంగా పెరిగింది. సరే, ఇప్పుడు క్యాన్వా కొత్త ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఇదికపై కేవలం డిజైన్ టూల్ కాదు, ఒక క్రియేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్గా మారుతోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఈ నంబర్స్ చూడండి. డిసెంబర్ 2025 నాటికి వాళ్ల యాన్యువల్ రెవెన్యూ $4 బిలియన్, నెలకి 265 మిలియన్ల యాక్టివ్ యూజర్లు, అందులో 31 మిలియన్ల మంది పేడ్ సబ్స్క్రైబర్లు. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది వాళ్ల రేంజ్ ఏంటో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2026 స్టార్టింగ్ కల్లా ప్రపంచంలోనే 3వ అత్యధికంగా వాడే ఏఐ ప్రోడక్ట్గా క్యాన్వా నిలిచింది. అంటే దాని ఐడెంటిటీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అసలు ఈ క్యాన్వా ఏఐ 2.0 అంటే ఏంటి? దీనివల్ల వచ్చిన మార్పేంటంటే, ఇంతకుముందు మనం ప్రతి ఎలిమెంట్ని మనమే మాన్యువల్గా డిజైన్ చేసుకోవాలి. కానీ ఏఐ 2.0తో మనకు ఏం కావాలో, మన గోల్ ఏంటో చెబితే చాలు, ఏఐయే మనకోసం మొత్తం డిజైన్, వర్క్ ఫ్లో 2 జనరేట్ చేస్తుంది.
అంటే ఒక టూల్ కాస్త మన క్రియేటివ్ పార్ట్నర్గా మారిపోయింది. ఏప్రిల్ 2026లో వచ్చిన ఈ కొత్త ఫీచర్లు చూడండి. కనెక్టర్స్ అంటే స్లాక్, జీమెయిల్ లాంటి వాటితో డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వెబ్ రీసెర్చ్ ఫీచర్తో ఇంటర్నెట్ నుంచి లైవ్ డేటాను డిజైన్స్లోకి తీసుకోవచ్చు. బ్రాండ్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రాండ్ కలర్స్, ఫాంట్స్ అవే ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. అంతేకాదు, డేటానిస్తే చాలు, షీట్స్ ఏఐ దాని చార్ట్స్గా, ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేస్తుంది. మెమరీ సిస్టమ్ కూడా ఉంది. ఇది మన స్టైల్ను నేర్చుకుని మంచి సజెషన్స్ ఇస్తుంది. ఈ లాంచ్ ఎంత పెద్దదో చెప్పడానికి వాళ్ల మాటల్లోనే వినాలి. 2013లో కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మా అతిపెద్ద లాంచ్ అని వాళ్లే చెప్పారు. సో కాన్వా కథ మొత్తం చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే మన కొత్త క్రియేటివ్ పార్ట్నర్గా మారబోతోందా? క్రియేటివిటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.